అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి డాక్టర్ శ్రవంతి గారు మన ముందుకు 50+ ఏజ్లో వచ్చే ఇష్యూస్ గురించి మాట్లాడడానికి, వాటి ప్రివెంటివ్ టిప్స్ చెప్పడానికి మన ముందుకు వచ్చారు. డాక్టర్ ఏఎస్ఎల్ శ్రవంతి గారు ఎంబీబీఎస్ డీజీఓ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి కంప్లీట్ చేశారు. పీజీ ఇన్ గైనకాలజీ కూడా చేశారు. సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. మేడం మోర్ దాన్ 4,000 ట్యూబల్ స్టెరిలైజేషన్స్, మోర్ దాన్ 10,000 నార్మల్ డెలివరీస్, మోర్ దాన్ 20,000 సి సెక్షన్స్ కంప్లీట్ చేశారు. దాంతోపాటు చాలా క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ కేసెస్, ఇన్ఫర్టిలిటీ అండ్ గైనిక్ బేస్డ్ సర్జరీస్ని కూడా మేడం చేశారు. ఫాక్సీ కరీంనగర్కి జనరల్ సెక్రటరీ కూడా. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ పెద్దవాళ్ళకి మెయిన్గా 50 వయసు దాటిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఈ మెనోపాజ్ గురించి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు చైతన్య గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. మనము ఈరోజు మేడంతో పోస్ట్ మెనోపాజ్లో వచ్చే ఇష్యూస్ గురించి, టిప్స్ గురించి మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ఆఫ్టర్ లైవ్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిన తర్వాత మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. మన కామెంట్స్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే మేడం వాటికి ఆన్సర్ కూడా ఇస్తారు. సో ఈ ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం. మేడం, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆడవాళ్లలో శారీరకంగా కానీ మానసికంగా కానీ జరిగే చేంజెస్ ఏంటి అనేది మాకు చెప్తారా? సో యూజువల్ గా ఇప్పుడు ఈ గ్రూప్ లో చాలా రకాల మంది వయసు ఉన్న ఆడవాళ్ళు ఉండుంటారు. నాకు తెలిసి 30 ఏళ్ల నుంచి 55, 60 వరకు కూడా ఆడవాళ్ళు ఇప్పుడు ఈ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఫ్యూచర్ లో ఈ వీడియోని చూడొచ్చు కూడా. ఎందుకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ అత్తగారి గురించో, వాళ్ళ అమ్మగారి గురించో చూస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ సిస్టర్స్ గురించో చూస్తూ ఉంటారు. సో అందరికీ కూడా ఒక బేసిక్ కామన్ ఇంట్రడక్టరీ లాగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, చాలా మంది చిన్న వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు మెనోపాజ్ అంటే ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? దాని యొక్క సింప్టమ్స్ అనేవి ముందుగానే మనం కనిపెట్టొచ్చా అని చిన్నది బేసిక్ నాలెడ్జ్ నేను చెప్తాను. సో మెనోపాజ్ అనేది ఏంటి అంటే ఆడవాళ్ళకి మెయిన్ గా కనిపిస్తుంది. ఇది ఋతుస్రావం అనేది రెగ్యులర్ గా ఆడవాళ్ళకి జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఆ ప్రొజెస్ట్రాన్ ఆర్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆడవాళ్ళ శరీరంలో ఉండడం వల్ల ఒక సైకిల్ లాగా ప్రతి నెల జరిగే ఒక క్రియ. ఇదేం జరుగుతుంది అంటే 45 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సులో ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ హార్మోన్స్ గ్రాఫికల్ గా తగ్గిపోతూ ఉండొచ్చు. తగ్గిపోతూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా గర్భసంచి లోపల పొర ఏదైతే ప్రతి నెల ఫామ్ అవుతుందో అది ఫామ్ అవ్వడం తగ్గడం వల్ల జరిగేదే మెనోపాజ్. అంటే ముట్లు కంప్లీట్ గా ఆగిపోవడం. ముట్లు కంప్లీట్ గా ఆగిపోయినాయా, టెంపరరీగా ఆగిపోయాయా ఎలా తెలుస్తాయి మరి? అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి కదా మేడం. ఒక 2-3 మంత్స్ రాకపోతే ఒక 55 ఏళ్ల వయసు ఆమె ముట్లు ఆగిపోయినాయి అని అనుకోవచ్చా? మెనోపాజ్ వచ్చేసింది అనుకోవచ్చా? లేదంటే అవి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనుకోవచ్చా? అంటే 12 మంత్స్ ఎట్ ఏ స్ట్రెచ్ పీరియడ్స్ రాకపోతే అప్పుడు దాన్ని మెనోపాజ్ కింద ఒక ఆడామె కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్ గా ఈ లెక్కతో పాటు ఇంకా ఉండే అడిషనల్ పాయింట్స్ ఏంటి అంటే లోపల తన శరీరంలో జరిగే కొన్ని మార్పులు. అందులో మెయిన్ గా తనలో తను చూసుకునే మార్పు ఏంటి అంటే విపరీతమైన చెమటలు. నైట్ అయ్యేసరికి అందరికీ కూల్ గానే ఉంటుంది కానీ ఆమెకు మాత్రం విపరీతంగా చెమటలు పట్టి లేచి ఫ్యాన్ వేసుకొని కాసేపు అటు ఇటు తిరిగి పడుకుంటూ ఉంటారు మెనోపాజ్ వచ్చిన వారు. వీటికి కారణాలు నేను రాను రాను మన డిస్కషన్ లో నేను చెప్తాను. తర్వాత డ్రైనెస్, బోన్ వీక్నెస్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా మనం కామన్ గా చూస్తూ ఉంటాం ఆడవాళ్ళలో పెద్ద వయసు ఉన్న వాళ్ళలో. సో ఇవన్నీ కూడా మెనోపాజల్ సింటమ్స్. సో ఓకే. ఇవి చూసుకొని మనం మెనోపాజ్ వచ్చిందని చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎర్లీ మెనోపాజ్ వస్తది కొంతమంది. అంటే 35-40 ఇయర్స్ మధ్యలో కూడా మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి గల కారణాలు కూడా కొన్ని ఉంటాయి. అవి మెనోపాజ్ అనకూడదు అనడానికి ఏం లేదు. 45-55 అన్నారు కదా మేడం మరి
45కి లోపలే మెనోపాజ్ వచ్చినోళ్ళని గూడా మేము జూస్తున్నాము. మరి వాళ్ళకెందుకొస్తుంది అనంటే, మేబీ జెనెటిక్ రీజన్స్ అయ్యుండొచ్చు. అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి జెనెటిక్ రీజన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళకి విపరీతమైన గర్భసంచి ఇన్ఫెక్షన్స్ కూడా ఉండుండొచ్చు. అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటికల్ అబ్నార్మాలిటీస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏ జెనెటికల్‌గా లేకుండా మన జన్యు లోపాల వల్ల జరిగే ఒక ప్రాబ్లమ్. అది కూడా కొంతమందికి స్టార్ట్ అయ్యి ముట్లనేవి ఆగిపోవడం, మనం ఎర్లీగా ఆగిపోవడం చూస్తూ ఉంటాం. సో, ఔట్‌లైన్‌గా మెనోపాజ్ అంటే ఏంటి అనేది మీకు కొంచెం చెప్పాను. సో, మీరు అడిగిన క్వెషన్స్ అయితేను ఆహ్, ఏ ఏంటి మెనోపాజ్ అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో శారీరకంగా, మానసికంగా కనపడే లక్షణాలేంటి అని అడిగారు. అంతే కదా! సో, మెనోపాజ్ అనేది 50 ఏళ్ల తర్వాత మనకి వచ్చిన వాళ్ళలో శారీరకమైన మార్పులలో ఫస్ట్ ఉండేది బరువు పెరుగుతూ ఉంటారు. మెనోపాజ్ వచ్చిన ఓకే. తర్వాత. ఎందుకు పెరుగుతూ ఉంటారు? దానికి రీజన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి వయసులో ఉన్నంత కాలం మన ఫ్యాట్ డిపాజిషన్ గూడా రెగ్యులేట్ చేస్తా ఉంటది. సో, ఓకే. ఫ్యాట్ అనేది రెగ్యులేట్ చేసే హార్మోన్ తగ్గిపోవడం వల్ల డిపాజిషన్ అనేది బాడీలో ఎక్కువై ఒళ్ళు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్ ద ఓకే. సేమ్ టైమ్ కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గడం వల్ల జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు మనం చూస్తూ ఉంటాం. ఇది ఓకే. హాట్ ఫ్లషెస్ నేను ఇందాక చెప్పినట్టు చెమటలు ఎక్కువగా రావడం, స్కిన్ డ్రై అవ్వడం, హెయిర్ థిన్నింగ్ అవ్వడం, స్కిన్ అంతా రింకిల్స్ రావడం, కొల్లాజెన్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం. ఇవన్నీ మెనోపాజ్‌లో మనం ఫిజికల్‌గా చూసే లక్షణాలు. ఓకే. సైకలాజికల్ లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి హ్మ్. అంటే అవి మూడ్ స్వింగ్స్. అంటే వాళ్ళకి ఒకేసారి కోపం వస్తా ఉంటది. ఒకేసారి హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఇంకొక 1 అవర్‌లో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. సో, ఈ మూడ్ స్వింగ్స్‌ని కూడా బ్యాలెన్స్ చేసే ఫీమేల్ హార్మోన్స్ అనేవి బాడీలో గ్రాడ్యుయల్‌గా తగ్గడం వల్ల గూడా వాళ్ళలో మనం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్‌ని బాగా చూస్తూ ఉంటాం. ఆ ఓకే. టైంలోనే పిల్లలు ఇంకా సెటిల్ అవ్వడం గాని, మ్యారేజెస్ అవ్వడం గాని, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి గాబట్టి, కోప్ అప్ చేసుకోవడం కొంచెం మెనోపాజల్ ఉమెన్‌కి కష్టం అనే చెప్పుకోవచ్చు. ఓకే. సో, మ్యామ్ పోస్ట్ మెనోపాజ్ ఆడవాళ్ళు హార్మోనల్ బ్యాలెన్స్ న్యాచురల్‌గా ఎలా మెయింటైన్ చేయగలరు? సో, మెనోపాజ్ అంటేనే నేచురల్‌గా హార్మోన్స్ అనేవి డిక్లైన్ అయిపోవడం. అంటే తగ్గిపోవడం. అంటే హ్మ్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ తగ్గిపోవడం. నేచురల్‌గా ఎలా మెయింటైన్ చేయాలి అంటే, యూజువల్‌గా మనం నేచురల్ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఐదర్ ఫుడ్ ఏదైనా తీసుకున్నా, హ్మ్. లేదంటే సప్లిమెంట్స్ రూపంలో హెర్బల్ ఎక్స్ట్రాక్టెడ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా గాని, వాటిని నేచురల్ రెమెడీస్ ఫర్ హార్మోనల్ ఇంబాలెన్స్ అని అనొచ్చు. సో, అవును. హ్మ్. మనకి తగ్గిపోతున్న బేసిక్ హార్మోన్ ఏంటి? ఈస్ట్రోజన్. సో, హ్మ్. ఈస్ట్రోజన్ అనేది మన ఆడవాళ్ళ బాడీలో మెయిన్‌గా ఓవరీస్ నుంచి, యూటరస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది స్లోగా ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల అవుతుంది గాబట్టి, సప్లిమెంట్స్ రూపంలో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సుంటది. అవి దాన్నే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ అంటారు. ఈ ఓకే. హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీలో ఈస్ట్రోజన్ డిరైవ్డ్ ప్రొడక్ట్స్ నుంచి టాబ్లెట్స్ రూపంలో మనకి ప్రిపేర్ చేసి, మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత బరువున్న ఆడవాళ్ళు ఎన్ని మంత్స్ వాడాలి అనేది గైనకాలజిస్ట్ సజెషన్‌ని బట్టి మనం ఈస్ట్రోజన్ అనేది తీసుకోవాల్సుంటుంది. సో, ఓకే. అది వాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఆర్టిఫిషియల్‌గా ఈస్ట్రోజన్‌ని మనం బాడీలోకి ఇస్తున్నాం. హ్మ్. అందువల్ల మనం మీరు ముందు డిస్కస్ చేసిన ఈ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇంబాలన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం కవర్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. ఓకే. కాకపోతే ఈ హ్మ్. హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ చేయడం వల్ల పీరియడ్స్ మళ్ళీ అయితే రావు. కానీ రావు. అవును. మనకి డిటోరియేట్ అయిన పెరిఫెరల్ ఇష్యూస్ అంటే చుట్టుపక్కల జరుగుతున్న చెడు పరిణామాల్ని మాత్రం మనం టెంపరరీగా ఆపొచ్చు. ఓకే. ఓకే. హ్మ్. మ్యామ్ మెనోపాజ్ అనేది హార్ట్‌కి ఏమైనా రిలేటెడా? అది హార్ట్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? ఇలాంటి వాటికి మనం ఏమైనా ప్రివెంటివ్ టిప్స్ మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా? జనరల్‌గా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ హార్ట్ డిసీజ్ కాంప్లికేషన్స్ అనేవి ఆడవాళ్ళలో, మగవాళ్ళలో చూస్తూ ఉంటాం. సో, ఈ మగవాళ్ళలో కూడా మెనోపాజ్ అనేది ఉంటది. ఓహ్! దాన్ని ఆండ్రోపాజ్ అంటారు. మెనోపాజ్ అనరు. ఓకే. సో, ఓకే. ఆండ్రోపాజ్ ఆర్ మేల్ మెనోపాజ్ అని గూడా కొంతమంది అంటూ ఉంటారు. సో, ఓకే. ఈ ఆండ్రోపాజ్ పాపం వాళ్ళకి ఋతుస్రావం ద్వారా బయటికి రాదు కానీ, లోపల లోపల మగవాళ్ళు కూడా ఈ హార్మోన్స్ డిటోరియేషన్ యొక్క ఎఫెక్ట్స్‌ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు.
ఓహ్! సేమ్ ఆడవాళ్ళకుండే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఆడవాళ్ళకుండే స్కిన్ థిన్నింగ్ లేదంటే హెయిర్ థిన్నింగ్, డ్రైనెస్ మగవాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఓకే. ఈస్ట్రోజన్ హార్మోనే కాదు అయ్యుండకపోవచ్చు. బట్ మేల్స్‌లో ఉండే టెస్టోస్టెరాన్ కానీ, సీరమ్ టెస్టోస్టెరాన్ బైండింగ్ గ్లోబులిన్ అని ఒక హార్మోన్ ఉంటది. కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటది. ఇవన్నీ కూడా ఓకే. 50 ఇయర్స్ తర్వాత తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకి డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. వీళ్ళకి డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. సో, అవి హ్మ్. కూడా తగ్గిపోవడం వల్ల మగవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న గుండెకి, మెనోపాజ్‌కి ఏమైనా సంబంధం ఉంటదా? గుండె యొక్క ఆరోగ్యానికి అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ హార్ట్ చుట్టూ ఫార్మ్ అయితది. ఓహ్! చాలా మంది ఆడవాళ్ళలో మనం ఎక్కువ ఇంటెన్సిటీ చూస్తున్నాం. ఇది ఓకే. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ అమెరికాలో ఒక స్టడీ చేశారు. ఆ హ్మ్. స్టడీలో మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఆడవాళ్ళకి ఆఫ్టర్ మెనోపాజ్ ఈ లేయర్ ఆఫ్ ఫ్యాట్ లేయర్ అనేది హార్ట్ చుట్టూ ఫార్మ్ అవ్వడాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. హ్మ్. ఎందుకు అనంటే ఆడవాళ్ళ బ్యూటీ ఆర్ హెల్త్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ఆబ్వియస్‌గా తగ్గిపోతుంది కాబట్టి. సో, ఆ ఫ్యాట్ లేయర్ ఫార్మ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆబ్వియస్‌గా హార్ట్ అనేది పంప్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే. ఈ ఫ్యాట్ అనేది పంపింగ్ అవ్వడం అనేది నియంత్రిస్తూ ఉంటది. నియంత్రించడం వల్ల పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గడం వల్ల కూడా డిస్ డయాస్టోలిక్ డిస్‌ఫంక్షన్ అంటారు. అంటే ఈ కింద ఉన్న పార్ట్ ఏదైతే హార్ట్ చుట్టూ ఫ్యాట్ ఫార్మ్ అయిందో అది సరిగ్గా పంప్ చేయలేక తక్కువ తక్కువ బ్లడ్ మాత్రమే ఆడవాళ్ళ శరీరంలోకి పంప్ అవ్వడం అనేది గమనించారు. ఇలా హ్మ్. పంప్ అవ్వడం వల్ల కూడా ఫాస్ట్‌గా హార్ట్ అటాక్స్ రావడానికి, ఫాస్ట్‌గా బ్లాక్స్ అవ్వడానికి పే ఆడవాళ్ళలో ఎక్కువగా మనము చూస్తూ ఉండడానికి కారణం అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇది రిలేటబుల్ అన్నమాట అయితే. ఓకే. రిలేటెడ్. 50+ ఏజ్‌లో లేడీస్ గాని, జెంట్స్ గాని తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలేంటి మ్యామ్? 50+ ఏజ్ తర్వాత చాలా ఇంపార్టెంట్‌గా మనం హెల్త్ స్క్రీనింగ్ అనేది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చేయించి తీరాల్సిందే. అందులో హ్మ్. రెగ్యులర్‌గా మనం ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నదేంటి అంటే బ్లడ్ టెస్ట్‌లు చేయించేసుకుంటున్నారు. ఒక ప్యాకేజ్ అని చెప్పి ఏదైనా హాస్పిటల్‌కెళ్ళి ఒక 2000, 3000 ప్యాకేజ్‌లని చెప్పి బ్లడ్ పరీక్షలు, లివరు, కిడ్నీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ప్యాకేజెస్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చేయించుకుంటున్నారు. బట్ అవును. చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి మిస్ చేసేసుకుంటున్నారు. ఆ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్‌లో మెనోపాజ్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కొన్ని స్పెసిఫిక్‌గా ఉన్నాయి. హ్మ్. ఆడవాళ్ళలో అయితే గనక అది మామోగ్రామ్. మామోగ్రామ్ అంటే బ్రెస్ట్‌కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్. హ్మ్. చాలా మంది ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేది మెనోపాజ్ ఏజ్ గ్రూప్‌లో. సో, ఓకే. అది ఎప్పటినుంచో స్టార్ట్ అవుతది. బట్ దే డోంట్ నోటీస్. వాళ్ళకి తెలీదు. ఓహ్! అసలు హ్మ్. ఉన్నదా లేదో కూడా తెలీక ఎండ్ స్టేజ్‌లో మా దగ్గరికొచ్చిన వాళ్ళని మేము చాలా మందిని చూసాం. ఓకే. అప్పటికే సెకండరీస్ అంటే బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి లాస్ట్ స్టేజ్‌లో వచ్చి కీమోథెరపీ, రేడియోథెరపీకి ఫేస్ చేయాల్సొస్తుంది పేషెంట్. అదే ఓహ్! మనకి మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే 40, 45 నుంచి మామోగ్రఫీ ఇయర్‌లీ చేసుకుంటూ ఉన్న వాళ్ళలో మనం రిస్క్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ద డిసీజ్ అనేది తక్కువగా చూస్తున్నాం నేను. సో, ఓకే. అట్‌లీస్ట్ వాళ్ళు ఫస్ట్ స్టేజ్‌లోనే వాళ్ళు డయాగ్నోస్ చేసేసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని అవసరమైతే ఆ లంప్‌ని తీసేసుకున్నాక మనకి ఎక్స్‌టెండ్ అవ్వదు. అంటే స్ప్రెడ్ అవ్వదు బాడీ అంతా. స్ప్రెడ్ అవ్వకుండా. హ్మ్. స్ప్రెడ్ అవ్వదు. సో, ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళు చేసుకోవాల్సింది మామోగ్రఫీ. నెక్స్ట్ డెక్సా స్కానింగ్ అనేది ఉంటది. దాన్ని బోన్ డెన్సిటీ టెస్ట్ అంటారు. హ్మ్. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళలో బోన్స్ లోపల కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల అబ్జార్ప్షన్ ఈ బోన్స్ అంతా హోల్స్ పడినట్టు పోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్ అంటే పోర్స్ అంటే మనకు తెలుసు కదా! హోల్స్ హ్మ్. ఉండడం. సో, హ్మ్. బోన్స్‌లో గూడా అలాంటి హోల్స్ ఫార్మ్ అవ్వడం వల్ల చాలా వీక్ అయిపోతాయి. ఆ బోన్స్‌లో ఉన్న డెన్సిటీ తగ్గిపోయి ఈజీగా ఫ్రాక్చర్‌లు అయిపోతూ ఉంటాయి. సో, ఇది ఓకే. మనకి మన బోన్ హెల్త్ ఎలా ఉందో మనకి బోన్ పట్టుకుంటే తెలీదు గాబట్టి, ఎక్స్‌రేలో కూడా పోరోసిటీ తెలీదు గాబట్టి, డెక్సా స్కానింగ్ అనేది ఒకటొచ్చింది. ఆ ఓకే. డెక్సా స్కానింగ్‌లో ఎంత డెన్సిటీ ఉంది బోన్‌కి అనేది వాళ్ళు చెప్తున్నారు. దీంతో హ్మ్. పాటు మనం వింటూనే ఉన్నాం సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం హ్మ్. ఆడవాళ్ళలో. ఫైనల్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. ఈ హ్మ్. గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్‌లనేవి మనకి అసలు ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇండియాలో చాలా మంది ఫీమేల్స్‌కి డెత్‌కి కారణమవుతున్న క్యాన్సర్. క్యాన్సర్. సో, హ్మ్. ఇది నియంత్రించడానికి కంపల్సరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వుమెన్ పాప్ స్మియర్ అనే టెస్ట్ చేసుకోవాలి.
ఓకే. అందులో ఏదైనా తేడా వస్తే సర్వైకల్ బయాప్సీ అనే టెస్ట్ కూడా చేసుకోవాలి. ఓకే. అందులో కూడా ఏదైనా తేడా వస్తే వెంటనే సర్జరీ ఆర్ కీమో ఆర్ రేడియోకి వెళ్ళిపోవాలి. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళలో ఏం టెస్ట్‌లు మేడం అనంటే, రెగ్యులర్ టెస్ట్‌లతో పాటు మగవాళ్ళలో 50+ ఉన్న వాళ్ళతో మెయిన్‌గా చూసుకోవాల్సింది కార్టిజాల్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్, సీరమ్ టెస్టోస్టెరాన్ బైండింగ్ గ్లోబులిన్ టెస్ట్ ఈ 3 బ్లడ్ టెస్ట్‌లకి ఇంపార్టెంట్. తర్వాత ఓకే. ప్రాస్టేట్ గ్రంథి అనేది ఒకటుంటుంది. దాన్ని పురుష గ్రంథి అని అంటారు. మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. సో, ఆ ఓకే. పురుష గ్రంథి అనేది 50 దాటిన తర్వాత ఉబ్బడం, ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల మూత్రం సరిగ్గా పొయ్యలేకపోవడం, చుక్కలు హ్మ్. చుక్కలు పడుతున్నాయి మేడం. మేము చాలా సేపు బాత్రూమ్‌లో స్పెండ్ చేయాల్సొస్తుంది అని మగవాళ్ళు కూడా గైనిక్స్ అండ్ ఆండ్రాలజిస్ట్‌ల దగ్గరికి వస్తూ ఉంటారు. సో, ఆ యూరిన్ అనేది సరిగ్గా ఫ్లో లేకపోవడానికి కూడా కారణం ఈ ప్రోస్టేట్ యొక్క గ్రంథి. అది ఎలా ఉందో చూసుకోవాలంటే రెగ్యులర్ స్కాన్స్ చేసుకోవాలి. దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందో లేదో చూసుకోవాలి. ఆ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ ఒకటుంటది. పీఎస్ఏ అంటారు దాన్ని. ఆ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ గూడా చేసుకొని అదేమన్నా పాజిటివ్ ఉంటే దానికి క్యాన్సర్‌లొచ్చే అవకాశాలు కూడా మగవాళ్ళలో ఉంటాయి. వాళ్ళకేం క్యాన్సర్‌లు రావని అనుకోకూడదు. ఆడవాళ్ళకే అని అనుకోకూడదు. మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద విషయం. ఫారిన్ కంట్రీస్‌లో రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. మన ఇండియాలో ఇంకా అవేర్‌నెస్ లేదు. సో, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అండ్ ప్రోస్టేట్ కూడా చూసుకోవాల్సుంటది. అట్ ద సేమ్ టైమ్ మనం రెగ్యులర్‌గా టెస్టులు చేసుకోవాలి. ఓకే. నేను ఇదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను మ్యామ్. బోన్స్ అంటే మెనోపాజ్ స్టేజ్‌లో బోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది మెనోపాజ్ స్టేజ్ అనేది అదొక మిత్తేమో అనుకున్నాను ఇన్నాళ్ళు. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు దీని గురించి. సరే అవును. కొంతమంది అవును. దీన్ని మిత్ అని కొట్టిపడేస్తారు. అది అవును. నిజమా? కాదా? అనే ఆలోచనలో ఉన్నాము. దాన్ని మీరు అవును. క్లియర్ చేశారు మ్యామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. వెల్కమ్. తర్వాత కొన్ని విషయాలు చాలామంది ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని చాలా సింపుల్‌గా తీసి పడేస్తారు. అంటే పట్టించుకోరు. అలా కాకుండా కంపల్సరీ ఇది చిన్న విషయమైనా మనం దాని గురించి ఆలోచించాలి అనుకున్న విషయాలేమైనా ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రోస్టేట్ గ్రంథి చాలా చిన్న హ్మ్. విషయం అనుకుంటారు కానీ, అది ఎప్పుడైనా క్యాన్సర్ కింద మారిన తర్వాత వాళ్ళు పడే బాధ చాలా ఘోరంగా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ కూడా గర్భసంచి ముఖద్వారానికొచ్చేది గాబట్టి, తెలియదు గాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకోవాలి. అది చిన్న విషయమే అనుకుంటారు. అంటే తెల్లబట్ట అవుతూ ఉంటుంది ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్. సో, దాంతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏం కాదులే ఇద్దరు పిల్లలు పుట్టేసారు కదా! ఎన్ని నెలలకొస్తే ఏముందిప్పుడు. లైట్ తీసుకోకూడదు. సో, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే రెగ్యులర్ పీరియడ్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడానికే ఆడవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇర్రెగ్యులర్ అయ్యాయి అనంటే ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే ఇర్రెగ్యులర్ అయితది. ఐదర్ హార్మోనల్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. లేదంటే గర్భసంచి యొక్క ఇన్ఫెక్షన్సో, గడ్డలో, నీటి బుడగలో గూడా అయ్యుండొచ్చు గదా! సో, అవును. ఒక్కసారి మనం గైనకాలజిస్ట్ దగ్గరికెళ్లి హార్మోనల్ అండ్ స్ట్రక్చరల్ టెస్ట్‌లు చేపించుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఎటువంటి నష్టం హ్మ్. లేదు. అట్‌లీస్ట్ ఇయర్‌లీ వన్స్ అయినా సరే చేయించుకుంటూ ఉండాలి. థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ ఈస్ హ్మ్. వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి థైరాయిడ్ కూడా తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. చాలా సివియర్ సింప్టమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్ హాస్పిటల్‌కెళ్తే ఆమె థైరాయిడ్ చేయిస్తేనే టెస్ట్ థైరాయిడ్ ఉందని తెలుస్తది. తెలుస్తుంది. ఆ! రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్‌లో థైరాయిడ్ చేయించుకోక, ఉన్నదని తెలియక చాలా సివియర్ హైపర్ థైరాయిడ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయిన ఆడవాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటాను. సో, ఓకే. ఆడవాళ్ళు మెయిన్‌గా ప్రొలాక్టిన్ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్‌కి వాటికి సంబంధించిన టెస్ట్. హ్మ్. రెగ్యులర్ టెస్ట్‌లు నేను చెప్పినవి చేయించుకోవాలి. ఇవి లై చిన్న విషయాలే అని అనుకోకూడదు. హ్మ్. హ్మ్. పీరియడ్స్ గాని, వైట్ డిశ్చార్జ్ గాని, ఇర్రెగ్యులర్ స్పాటింగ్ పీవీగా ఇలాంటివి మధ్య మధ్యలో పీరియడ్‌కి మధ్యలో కొంచెం బ్లడ్ కనిపిస్తూ ఉంటది. హ్మ్. 1 ఆర్ 2 డేస్. దాన్ని ఇంటర్‌మెన్స్ట్రుయల్ స్పాటింగ్ అంటారు. ఏం గాదులే అనుకుంటారు గానీ, ఇట్ ఈస్ వెరీ హ్మ్. ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. మ్యామ్ మేల్ పార్ట్నర్స్ వాళ్ళ స్పౌస్‌కి ఈ డిప్రెషన్ ఆర్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే ఇష్యూస్‌ని వాళ్ళ పార్ట్నర్స్ మేల్స్ ఎలా రికగ్నైజ్ చేయగలరు? మూడ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇదివరకు హ్మ్. లేని మూడ్ స్వింగ్స్ ఏదైతే పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళని పెంచుతున్నప్పుడు, వాళ్ళు టీనేజ్ ఏజ్ వచ్చేంత వరకు ఎంతో డైనమిక్‌గా ఉన్న వైఫ్ ఆల్ ఆఫ్ సడన్ డల్ అయిపోతది. చిన్న చిన్న ఓహ్! ఇంత పెద్ద పెద్ద పనులు చేయగలిగిన నా వైఫ్ ఇంత చిన్న ఇష్యూస్‌కి రియాక్ట్ అవుతుందేంటి? హ్మ్. ఇంత పని చేసింది ఇంతకాలం ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచింది. ఇప్పుడేమో ఇద్దరు పిల్లలు కాలేజీలకెళ్ళిపోయి ఏజ్ వచ్చినా సరే ఇంట్లో చిన్న చిన్న వర్క్ చేయలేకపోతుంది. హ్మ్.
ఏదైనా చేస్తే చెమటలు ఎక్కువ పట్టేస్తున్నాయి. ఫ్యాన్ హ్మ్. కావాలంటుంది, ఏసీ కావాలంటుంది. హ్మ్. ఉండలేకపోతుంది. చీర కట్టుకుంటే చాలా ఇరిటేట్ అయితుంది. ఇట్లా ఎప్పుడు హ్మ్. నైటీ మీదనే ఉంటుంది. ఆ స్వెట్‌ని తట్టుకోలేక. తట్టుకోలేక. ఇవన్నీ, ఇవన్నీ మేల్స్, ఫీమేల్స్‌లో రికగ్నైజ్ చేయొచ్చు. మెనోపాజ్ చెయ్యొచ్చు. ఏజ్‌లోకొచ్చిన తర్వాత. ఓకే. ఈ ఒళ్ళు రావడం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. కాళ్ళ హ్మ్. నొప్పులకి ఏదైనా టాబ్లెట్ తీసుకురండి, పారాసెటమాల్ తీసుకురండి, పెయిన్ కిల్లర్ తీసుకురండి అని అడుగుతూ ఉంటది వైఫ్. లేదంటే ఆ! హాస్పిటల్‌లో చూపించండి. ఇవన్నీ అడగడం స్టార్ట్ చేసింది అంటే, షీ ఈస్ ల్యాండింగ్ అప్ ఇన్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అనుకోవచ్చు. ఓకే. అనుకోవచ్చు. ఇలా మగవాళ్ళు కనిపెట్టి వెంటనే ఆడవాళ్ళు వైఫ్స్ మెనోపాజ్ స్టేజ్‌లోకెళ్తున్నారని అర్థం చేసుకొని వాళ్ళని కరెక్ట్‌గా ట్రీట్మెంట్ అది చేపిచ్చి, ఈ హార్మోన్స్ అనేవి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తే, మళ్ళీ హ్మ్. వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. మళ్ళీ అయిపోతారు. ఖచ్చితంగా వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఓకే. ఓకే. మ్యామ్ 50 ప్లస్ కపుల్ అడాప్ట్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ హాబిట్స్ ఏంటి? అంటే వాళ్ళు హెల్తీగా ఉండడానికి, వెల్‌నెస్ కోసం. హ్మ్. ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్. హ్మ్. ఆడవాళ్ళకి మెయిన్‌గా నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్ అయిపోయి ఉంటారు. హ్మ్. వాళ్ళకి పెల్విక్ ఎక్సర్‌సైజెస్ అనేవి ఉండవు చాలా హ్మ్. వరకు. ఇప్పుడు మన జనరేషన్‌లో అయితే అన్నీ నించొనే చేస్తున్నాం మనం. హ్మ్. గ్రైండింగ్ కానీ, వంటలు కానీ, బట్టలు కానీ వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాం. కింద కూర్చొని చేసే పనులనేవి తగ్గిపోయాయి. హ్మ్. తగ్గిపోవడం వల్ల పెల్విక్ ఫ్లోర్ అంటే మన గర్భసంచి, మూత్రం సంచి, మోషన్ పోయే గొట్టాలని పట్టి ఉండే కండరాలు. వీటిని హ్మ్. పెల్విక్ ఫ్లోర్ అంటారు. ఈ పెల్విక్ ఓకే. ఫ్లోర్ అనేది వీక్ అయిపోయి చాలా మంది ఆడవాళ్ళు పెద్ద వయసు వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి యూరిన్ ఆగదు. హ్మ్. తుమ్మినా, దగ్గినా పడిపోతూ ఉంటది. దాన్ని హ్మ్. యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. సో, హ్మ్. అది మనం చూస్తూ ఉంటాం. సో, వాళ్ళు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ అనేవి చేయాలి. చేయాలి. పెల్విక్ ఫ్లోర్ హ్మ్. ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల యూరిన్ అనేది పటుత్వం ఉంటది. పడిపోకుండా ఉంటుంది. తెలియకుండా పోవడం కూడా చూస్తూ ఉంటాం నైట్ టైమ్ ఆడవాళ్ళకి. సో, హ్మ్. ఇవన్నీ కూడా మనం నియంత్రించొచ్చు. తర్వాత ఫిజికల్ ఎక్సర్‌సైజ్ మజిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మజిల్ ప్రోటీన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, ఏం చేయాలి మనం మజిల్ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. చేయాలి. మజిల్ హ్మ్. ఎలా బిల్డప్ చేస్తాము? రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. అంటే చిన్న చిన్న వర్కౌట్స్ లైక్ లిఫ్టింగ్ వెయిట్స్, హ్మ్. తర్వాత పుషింగ్ ద వాల్ హ్మ్. అండ్ రేజింగ్ ద లెగ్స్ ఆఫ్టర్ వేకింగ్ అప్. హ్మ్. ఒక 5, 10 మినిట్స్ అన్నమాట. ఇలా రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మజిల్‌కి ఆ ప్రోటీన్ లాస్ అనేది లేకుండా మళ్ళీ బిల్డప్ అయ్యి స్ట్రెంత్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఫుడ్ హ్మ్. లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ షుడ్ ఇంక్లూడ్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే పీచు పదార్థాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. షుగర్స్ తగ్గించుకోవాలి. ఆయిల్ ఫ్రైస్ తగ్గించుకోవాలి. మోర్ ఆఫ్ వెజిటబుల్ ఫుడ్స్‌లోకి వెళ్ళడం మంచిది నాన్ వెజిటేరియన్ కన్నా. ఓకే. మగవాళ్ళకి కూడా సేమ్ ఇదే ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ అండ్ డైట్ అనేది వర్తిస్తూ ఉంటుంది. లైఫ్ ఓకే. స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఇవి చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఓకే. మ్యామ్ గర్భసంచి జారిపోవడం అంటారు కదా! అంటే హ్మ్. ఏంటి? దాని గురించి చెప్తారా? మెడికల్ లాంగ్వేజ్‌లో దీన్ని ప్రొలాప్స్ అంటారు. హ్మ్. అంటే ఏంటి గర్భసంచి అనేది ఉండాల్సిన స్థానం కన్నా దిగువ భాగానికి చేరి ఎక్కడికెళ్ళిపోవాలి? ముఖద్వారంలోంచి బయటకొచ్చేస్తది. అది ఆ! అలా ఇన్వాల్వ్ అయిపోతది. గర్భసంచి ముడుచుకుపోయి బయటకొస్తది. చాలా మందికి ఏదో తగులుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటది మానంలో. అది ఓహ్! ఏంటో అర్థం గాదు వాళ్ళకి. కానీ గర్భసంచి అనేది జారుతూ ఉంటుంది. ఇది యూజువల్‌గా నార్మల్ డెలివరీస్ చాలా కష్టంగా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అయిన వాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ మనం చూస్తాం ఇది. ఈ కాలంలో సిజేరియన్స్ ఎక్కువైపోయినాయి గాబట్టి ప్రొలాప్స్ కేసులు కూడా తగ్గిపోయాయి. ఈ గర్భసంచి ఓకే. జారే కేసులు తక్కువ చూస్తున్నాము. సిజేరియన్ వాళ్ళకేంటంటే ఈ ఎఫర్ట్స్ పెట్టరు. ఆ ప్రెషర్ ఉండదు. కండరాలనేవి పెద్దగా ఏమి డ్యామేజ్ అవ్వవు. డైరెక్ట్‌గా బేబీని డెలివరీ చేసేస్తారు కాబట్టి, మనం వయసు మళ్ళిన తర్వాత ప్రొలాప్స్‌ని తక్కువగా చూస్తుంటాం. మెయిన్‌గా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళతో చూస్తూ ఉంటాం. ఇవి ఓకే. ఒకసారి జారడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని గ్రేడింగ్ చేస్తాం. అంటే ఫస్ట్ హ్మ్. డిగ్రీ జారిందా? సెకండ్ డిగ్రీయా? థర్డా? ఫోర్తా అనేది. ఇప్పుడు హ్మ్. ఫోర్త్ డిగ్రీ అంటే కంప్లీట్‌గా మనకి బయటికి గర్భసంచి మానంలోంచి కనబడుతూ ఉంటది. ఫోర్త్ అబ్బో! ఆ! డిగ్రీ. కంప్లీట్ ఓహ్! ప్రొలాప్స్ అంటారు. థర్డ్ డిగ్రీ హ్మ్. అంటే కొంచెం లోపల లెవెల్‌కి. సెకండ్ ఓకే. డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ. సో, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మనం కంటికి కనపడవు కాబట్టి స్కానింగ్‌లోనే అవి బయటపడుతూ ఉంటాయి మనకి. ఓకే. అలా ప్రొలాప్స్ ఒకసారి అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అది మళ్ళీ బ్యాక్‌కి నార్మల్ అనాటమీకి వెళ్ళదు. అది ఓహ్! దాని వల్ల కనుక పేషెంట్ సఫర్ అవుతున్నా
దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువవుతున్నా, దానివల్ల ఏమైనా ఫుల్ అయితున్నా, ఆ బయటకొచ్చిన గర్భసంచి మీద సర్జరీ ఒకటే మార్గం. ఇంకా చాలా ఓకే. అడ్వాన్స్‌డ్ సర్జరీస్ ఉన్నాయి. అబ్డామిన్ నుంచి గర్భసంచి తీసేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి స్లింగ్ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. స్లింగ్ ఓకే. సర్జరీస్ అంటే గర్భసంచి లోపలికి పెట్టి వాటిని కుట్టి ఆ ప్లేస్‌లో వాళ్ళు స్టెబిలైజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఓకే. వీటిని కూడా నియంత్రించడానికి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్. నేను ఇందాక చెప్పిన కండరాలు గట్టిపడే ఎక్సర్‌సైజెస్ అనేవి రోజుకొక 10, 15 మినిట్స్ చేయాలి. ఓకే. మ్యామ్ జనరల్‌గా లేడీస్‌లో మనకి డ్రైనెస్, ఇచ్చింగ్ అలాంటివి వస్తూ ఉంటాయి గదా! అలాంటివి హ్మ్. కామనా? లేదా వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకిస్తారా? మెనోపాజే రీజన్ ఈ డ్రైనెస్‌కి. యంగ్ ఓకే. ఏజ్‌లో డ్రైనెస్ అనేది యూజువల్‌గా మనం చూడము. ఎందుకంటే అబండెంట్ ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అసలవి చేసే పనులే ఈ లోపల స్రావాలనేటివి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఓకే. గర్భసంచి చుట్టుపక్కల ఉండి స్రవించవలసిన పదార్థాలన్నిటిని ఇంప్రూవ్ చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. సో, ఓకే. అది తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఈ వెజైనా అంటే మనకి మానం, గర్భసంచి ముఖద్వారం దగ్గర అక్కడ స్రవించవలసిన పదార్థాలనేటివి తగ్గిపోతూ ఉంటాయి మెనోపాజ్‌లో. హ్మ్. తగ్గిపోవడం వల్ల ఈ ముక్కులో ఆగిపోతూ ఉన్న స్టేజ్‌లో ఉన్న ఆడవాళ్ళకి మనం మెయిన్‌గా అబ్జర్వ్ చేసేది డ్రైనెస్. అంటే పొడి హ్మ్. పారడం. తర్వాత దురద. పొడి పారడం వల్ల ఆటోమేటిక్‌గా దురద హ్మ్. వస్తుంది. హ్మ్. దానివల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల తెల్లపట్టు అవుతూ ఉంటది. భార్యాభర్తలు కలిసినప్పుడు పెయినొస్తది. హ్మ్. మంటొస్తూ ఉంటది. సో, ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళు కూడా ఈ విషయాన్ని వాళ్ళు ఈజీగా తెలుసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళ దగ్గర ఓకే. కలిసిపోయినప్పుడు పెయిన్ రావడం అనేది అబ్జర్వ్ చేసి వెంటనే ఓకే. ఇది వెజైనల్ డ్రైనెస్ దీనికి కాజ్ ముక్కులో ఆగిపోవడం అని చెప్పి తెలుసుకొని వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సుంటుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్. మా క్వెరీస్ అన్నిటిని చాలా ఓపికగా, చాలా బాగా ఆన్సర్ చేశారు. మా అందరికీ అర్థమైన విధంగా చెప్పారు. ఇప్పుడు మన ఆడియన్స్ ఏమైనా క్వెషన్స్ అడుగుతారేమో చూద్దాం మ్యామ్. ష్యూర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మేడమ్‌కి చాట్ బాక్స్‌లో అడగొచ్చండి. ఎనీ క్వెరీస్ వెల్కమ్. ఎవరికైనా క్వెరీస్ ఉన్నాయా అండి? లక్ష్మీ ప్రకాష్ గారు. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా అడగండి. నో ప్రాబ్లమ్. ఐ యామ్ హియర్ టు క్లియర్ ఎవ్రీథింగ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ ఫర్ ద వర్డ్. మ్యామ్ జనరల్‌గా పెద్దవాళ్ళు జెంట్స్ మెయిన్‌గా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మేమేం చేయలేకపోతున్నాము. ఇప్పుడిలా అంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్ నుంచి కొంచెం ఫ్రీ అయిపోతారు గదా! మేమేం చేయలేకపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి మీరేమైనా 2 మంచి మాటలు చెప్తారా? ఏమీ చేయలేకపోవడానికి, చేయడానికి మధ్యలో చాలా చిన్న డిఫరెన్సే ఉంటుంది. ఎప్పుడైనా ట్రూ. వయసు పెరిగిన తర్వాత ఏం పోవడానికి కారణం ఏంటి అంటే బాధ్యతలనేవి అయిపోవడం. హ్మ్. బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఏం చేయడానికి లేదు అని ఎప్పుడూ ఆ మగవాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు వాళ్ళ ఇంతకాలంలో వాళ్ళు హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టలేకపోయిన ఇంట్రెస్ట్‌ని పిల్లలు సెటిల్ అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన తర్వాత బోరింగ్‌గా ఫీల్ అవ్వకుండా ఆ హాబీస్‌లో పెట్టుకుంటే ఖచ్చితంగా యాక్టివ్‌నెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో 100% ట్రూ. సో, ఆ యాక్టివ్‌నెస్ అనేది మెయింటైన్ జేసుకోవడం అనేది మగవాళ్ళు చాలా విధంగా చేయాలి. దీనికి ఈ యాక్టివ్‌గా ఉండాలనుకోని కూడా ఉండలేకపోవడం అనేది ఇల్నెస్. హ్మ్. ఆ ఇల్నెస్ ఒకవేళ ఉండలేకపోతున్నాను, ఉండాలని అనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నాను అని అంటే మాత్రం వెంటనే
ఎందుకు మరి వీక్‌నెస్ వస్తుంది? ఎందుకు నేను డల్ అయిపోతున్నా? నా బాడీ ఎందుకు సహకరించట్లేదు అనేది వెంటనే చెకప్స్ చేసుకొని చూసుకోవాల్సింది. యెస్. యెస్. ట్రూ మ్యామ్. మా యాక్సెప్టెన్స్ ఇన్వైట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ చైతన్య గారు. నాకు కూడా ఈ సెషన్ చాలా నచ్చింది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెషన్. నేను పెద్దవాళ్ళకి మెయిన్‌గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చాలా హ్యాపీనెస్ అండ్ తృప్తి ఉంటుంది ఎవరికైనా. ట్రూ మ్యామ్. ఎందుకంటే వాళ్ళెవరికీ చెప్పుకోలేరు, అడగలేరు. అండ్ ఆల్సో ఇలాంటివన్నీ ఎవరు చెప్పరు యూజువల్‌గా. హ్మ్. ఆహ్, హ్మ్. చ హ్మ్. సిగ్గుపడుతూ ఉంటారు. చిన్న చిన్నవే గదా! పర్వాలేదులే చెమటలే గదా! పడుతున్నాయి. బోన్స్ అంతే గదా! అనుకుంటారు. బాధపడుతూ హ్మ్. ఉంటారు గానీ బయటికి రారు. సో, హ్మ్. ఖచ్చితంగా ఈ విషయాలని అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు తెలుసుకొని, మీరు బ్రెయిన్‌లో పెట్టుకొని ఓకే. కాల్షియం తీసుకోవాలి, విటమిన్ డి తీసుకోవాలి, నేను చెప్పిన టెస్టులు చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి అయినా అని కొంతమంది ఫాలో అయినా సరే వాళ్ళు హెల్తీగా ఉన్నంత కాలం మనల్ని గుర్తుపెట్టుకుంటారని సంతోషం నాకు. హ్మ్. యెస్ మీరు ఈ మ్యామ్. యెస్. ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసినందుకు చాలా థాంక్స్ చైతన్య గారు. యూజువల్‌గా మేము చాలా మీటింగ్స్‌లో చెప్తూ ఉంటాం గానీ, ఇట్లా మీరు ఈ వెల్‌నెస్ ఎమోషనల్ వెల్‌నెస్ ట్రైనింగ్ అనేది పెద్దవాళ్ళకి ఇవ్వడం వల్ల అండ్ మాలాంటి వాళ్ళని పిలిచి చెప్పడం వల్ల వాళ్ళకి ఎంత భరోసా ఉంటుంది పెద్దవాళ్ళకి అని ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. యెస్ మ్యామ్. హాస్పిటల్‌కొచ్చిన వాళ్ళ గురించి యాహ్! సో, వాళ్ళకి కోసం మీరు చేస్తున్న ఈ శ్రమ కూడా ఇట్స్ వెరీ అప్లాజబుల్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మెయిన్‌గా పెద్దవాళ్ళు కొన్ని కొన్ని విషయాలు అందరితో చెప్పుకోలేరు. అంటే హ్మ్. గబుక్కున ఎవరితో అయినా చెప్పినా, "ఇంత పెద్దవాడివయ్యావు నువ్వే నలుగురికి చెప్పాలి గదా! నువ్వే ఇలా ఉంటే ఎలాగా" అనేస్తారనే ఫీలింగ్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవును. అవును. అందుకనే యాస్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్ ఫర్ ఎల్డర్స్ ఐ అవును. అండర్‌స్టూడ్ ద పెయిన్. అంటే హ్మ్. వాళ్ళు ఎలా అయితే బయటకి చెప్పుకోలేరో కొన్ని విషయాల్ని, అది హ్మ్. మనం అర్థం చేసుకొని నా వైపు నుంచి ఒక సపోర్ట్‌గా మీ ద్వారా ఇవ్వాలని అనుకున్నాను మ్యామ్. దానికి మీ సపోర్ట్ కూడా ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇంటెన్షన్ చైతన్య గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఇలానే థాంక్ యూ. పెద్దవాళ్ళందరిని జాగ్రత్తగా చూసుకోండి. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నమస్తే. థాంక్ యూ. Thank you viewers for joining us. Thank you. Any question?